సత్యాన్వేషణ టీవీ కార్యక్రమమునకు స్వాగతం. మీ జీవితంలో శాంతి లేదా? మీ జీవితమును ప్రయాసతో బతుకుచున్నారా? రండి, యేసు మిమ్మును ఈ బాధల నుండి విడిపించును, సత్యము మిమ్మును స్వతంత్రులుగా చెయ్యును. ఈ కార్యక్రమమును వీక్షించటం ద్వారా ప్రభువు దీవెనలు పొందండి. మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభువారి నామమున మీకు అందరికీ శుభాలు తెలియజేయుచున్నాము. సత్యాన్వేషణ అనే కార్యక్రమములకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రియులరా, ఈ యొక్క సమయమున మీరందరూ ఈ యొక్క కార్యక్రమాలను వీక్షిస్తూ వీటి ద్వారా మీరు దీవెనలు పొందుకుంటున్నారని మేము విశ్వసిస్తూ మిమ్మల్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఏ విధంగా ఈ యొక్క కార్యక్రమంలో మేలులు పొందుకుంటున్నారో మీరు మాకు మీ యొక్క ఉత్తరముల ద్వారా లేక టెలిఫోన్ మెసేజెస్ ద్వారా మాకు తెలియపరిచినట్లయితే మీ యొక్క దీవెనలను బట్టి మేము దేవుని స్తుతించడానికి మరియు మరింత ఉత్సాహంతో ఈ యొక్క పరిచయం ముందుకు తీసుకువెళ్ళటానికి మాకు అవకాశం ఉంటుంది. ప్రియులరా, ఈ యొక్క కార్యక్రమాల్లో ఇంకా గొప్ప గొప్ప దైవజనులు, అనుభవజ్ఞులైనటువంటి సేవకులను, మిషనరీలను ఈ యొక్క కార్యక్రమంలో మేము ఆహ్వానించి ఈ యొక్క కార్యక్రమంలో మీకు దీవెనకరంగా ఉండుటకు మేము ప్రయత్నం చేయగలం. ఈ సమయమున ఈనాటి వర్తమానం కొరకు మనము మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనుచున్న ప్రతి బిడ్డను బట్టి వందనాలు ప్రభువా. ఈ కార్యక్రమం ద్వారా ప్రభువా ఆత్మీయ మేలులు పొందుటకు ఈ సమయమును మేము చేయి వాక్య పరిచర్య ద్వారా మీరు నాతోనూ వీటిని వింటున్నటువంటి నీ ప్రియ బిడ్డలతో మీరు ఉండండి ప్రభువా. వారు ఆత్మీయమైన మేలు పొంది దీవెనకరముగా ఈ యొక్క పరిచర్యలో ప్రభువా తండ్రి ముందుకు సాగుటకు సహాయం చేయమని, ఈ వాక్య పరిచర్య పరసంబంధమైన జ్ఞానంతో నింపబట్టుకు సహాయం చేయమని యేసు నామము నీ మనవులు అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈ సమయమున ఈ మాటలు ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అనేటువంటి ఈ మాటలు ప్రియులారా క్రైస్తవ ప్రపంచంలో, క్రైస్తవ సమాజంలో చాలా చాలా సుప్రసిద్ధమైనటువంటి మాటలు. ఈ మాటలు చాలామంది చాలాసార్లు వినేశారు. అయితే ప్రియులారా, ఇందులోని కొన్ని సత్యాలను మీతో బయలుపరచడానికి దేవుని ఆత్మ నన్ను ప్రేరేపిస్తూ ఉన్నది. మొట్టమొదటిగా ప్రియులారా, ఈ ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా అన్న వెంటనే మనకి ఎక్కువ అనుకునేటువంటి మాట ఏంటనంటే, మనకి వెంటనే వచ్చేటువంటి ఆలోచన ఏంటనంటే, ఇది అన్యజనుల కొరకు ఏర్పాటు చేయబడిన మాట. వారికే ప్రయాసలు ఉన్నాయి, వారికే భారాలు ఉన్నాయి, వారే దేవుణ్ణి ఎరగని వారు అని మనం భావిస్తూ ఉంటాం. అయితే ప్రియులారా, ఈ ప్రయాస అంటే ఏంటి? ఈ వాక్యం ఎవరిని ఉద్దేశించి రాయబడింది? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి. ఎవరిని రమ్మంటున్నాడు ఈయన? మొట్టమొదటి ప్రియులారా, దిస్ ఈజ్ ఎ యూనివర్సల్ కాల్. ఇది ప్రాపంచిక పిలుపు, ప్రపంచానికి పిలుపు. యేసు ప్రభువారు ఈ యొక్క పిలుపుని ప్రజలందరికీ ఇస్తున్నాడు, సమస్త జనులకు ఇస్తున్నాడు. దెర్ ఈజ్ ఎ యూనివర్సల్ కాల్, దెర్ ఈజ్ ఏ కాల్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ఆఫ్రికా దేశస్థులు, అమెరికా దేశస్థులు, భారతీయులు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అన్ని ప్రాంతాల వారు, అన్ని జాతుల వారికి దేవుడి పిలుపునిస్తున్నాడు. దిస్ ఈజ్ నాట్ ఎ కాల్ స్పెసిఫికలీ గివెన్ ఫర్ వన్ గ్రూప్.
ఒక ప్రజాజాతికి మాత్రమే ఆయన ఈ పిలుపు ఇవ్వట్లేదు. ఈ పిలుపుని ఆయన సార్వజన పిలుపుగా దీనిని మనం చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రియులారా, మనం గ్రహించవలసింది ఏంటంటే, ఈ బైబిల్లోని దేవుడు ప్రియులారా, ఆయన ఒక జాతికి సంబంధించిన వాడు కాదు, ఒక కులానికి సంబంధించిన వాడు కాదు, ఆయన యూదులకు మాత్రమే దేవుడు కాదు, ఆయన ఇశ్రాయేల్ వారికి మాత్రమే దేవుడు కాదు, ఆయన హెబ్రీ భాష మాట్లాడేటువంటి వారికి మాత్రమే దేవుడు కాదు, కానీ బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ప్రపంచంలో ఉన్న వారందరికీ దేవుడుగా ఉన్నాడు. ఆ మాటలను కీర్తనాకారుడు కీర్తనల గ్రంథము 100వ కీర్తనలో మాట్లాడతాడు. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి అంటున్నాడు. అలాగనే ప్రియులారా, 3వ వచనంలో ఆ కీర్తనలోనే ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. సమస్త దేశములారా ఆయనే మనలను పుట్టించెను. ఆయన మనలను పుట్టించాడు కనుక, ఆయన మనలను సంరక్షిస్తున్నాడు కనుక, ఆయన మనకి కాపరిగా ఉన్నాడు కనుక, ఆయన గొర్రెలుగా మనం ఉన్నాం కనుక ప్రియులారా, దేవుడు ఏమంటున్నాడంటే, మా ప్రయాసల భరిస్తున్నటువంటి మీరు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఈ ప్రయాసలు చాలామందికి ఎలాగుంటాయంటే ప్రియులారా, చిన్న పిల్లోడి దగ్గర నుంచి, ఎల్కేజీ చదువుతున్న చిన్న బిడ్డ దగ్గర నుంచి, వృద్ధాప్యంలో ఇక మరణానికి సమీపంగా ఉండే వారి వరకు అందరికీ ఏ ఒక ప్రయాసలు. బాగా అప్పులు పాలైపోయిన వారు ఈ మాటలు చదివితే ఏమనుకుంటారంటే, యేసు వద్దకు వస్తే అప్పులు పోతాయన్నమాట. అదే ఒక క్యాన్సర్ రోగి దీన్ని చదువుతున్నట్లయితే, యేసు ప్రభు వారి దగ్గరికి వస్తే క్యాన్సర్ రోగం పోతుందేమో. నింద, అవమానము, ఒంటరితనం, మానసిక ఒత్తిడికి గురైనటువంటి బిడ్డ, అటువంటి వ్యక్తులు నా ఒత్తిడి, నా అవమానము, నా నింద అంతా పోతాయన్నమాట అని భావిస్తూ ఉంటారు. అయితే ప్రియులరా, ప్రభువు అలాంటి సందేశం ఇస్తున్నాడు ఇక్కడ. అదా మనకి ప్రయాస? అప్పులా మనకి ప్రయాస? బలహీనతలా మనకి ప్రయాస? నింద, అవమానాల, ఒంటరితనమా మన ప్రయాస? ప్రియులరా, ప్రభు యొద్దకు వస్తే అవన్నీ తొలగిపోతాయి అనేది నిజమే, నేను ఒప్పుకుంటాను. కానీ ప్రియులరా, ప్రతి మానవుణ్ణి వేధించేటువంటి భారం ఏంటనంటే, ప్రతి మానవుణ్ణి కృంగదీసే, ప్రతి మానవుణ్ణి ఒక మూలకి తోసే, ప్రతి మానవుణ్ణి నిరాశపరిచేటువంటి భారం ఏంటో తెలుసా? పాపము అనే భారం. పాపం అనే భారం. ఎందుకు చాలామంది ఇతర విశ్వాసాలకు చెందిన మన స్నేహితులు, మన సోదరీమణులు ఎందుకు రకరకాలైన పుణ్యక్షేత్రాలకు వెళ్తాం? ఎందుకు? దేవుడు అక్కడున్నాడు, దేవుడు అక్కడున్నాడు, ఆ క్షేత్రంలో ఉన్నాడు, దేవుడు అక్కడ నివసిస్తున్నాడు, నేను అక్కడికి వెళ్ళాలి, దేవుడు దర్శనం చేసుకోవాలి. ఎందుకు మానవుడు ఇలాగా పరితపిస్తూ ఉంటాడు? ఎందుకు మానవుడు ఇలాంటి తృష్ణ? ఎందుకు ఈ మానవుడు ఇంత ఆకలితో బ్రతుకుతుంటాడు ప్రియులరా? ఎందుకో తెలుసా? సత్యం తెలుసుకోవాలి, నిజమైన దేవుడు తెలుసుకోవాలి, దేవుడిని కోరుకోవాలి. దేవుడు నాకు సహాయం చేస్తాడు. దేవుడు అనే ఒక శక్తిమంతుడు మన జీవితాలకి, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ దేశమైనా, ఏదో మానవాతీత శక్తి మన మీద పనిచేస్తుంది. ఆ శక్తి సహాయం లేకపోతే, ఆ దేవుని సహాయం లేకపోతే, ఆ గొప్ప వ్యక్తి యొక్క సహాయం లేకపోతే నా జీవితానికి మనుగడ లేదు. పాప భారం. ఇక్కడ యేసు ప్రభు వారు ఈ మాటలు చెప్పుటలో అప్పులు భారం కరెక్టే,
బలహీనత అనేది భారం కరెక్టే, చదువులో ఫెయిల్ అయిపోతే అది కూడా కరెక్టే. కానీ ప్రియులరా, ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే ఈ సమయమున పాప భారం నుంచి నువ్వు బయటికి రావాలి. అప్పులు ఒకరికుంటే ఒకరికుండవు, బలహీనతలు ఒకరికుంటే ఒకరికుండవు, నిందలు ఒకరికుంటే ఒకరికుండవు. కానీ ప్రియులరా, పుట్టిన ప్రతి వ్యక్తి, ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి వ్యక్తి ఒక భారాన్ని అయితే మోస్తున్నాడు. ఆ భారం ఏంటంటే పాప భారం. పాప భారం. రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలో మనకి చాలా సుపరిచితమైన మాటలు మనకి కనపడుతూ ఉంటాయి. 6వ అధ్యాయము ఆఖరి వచనాలు 23వ వచనంలో, ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసు నందు నిత్య జీవము. దేవుని కృపావరము. పాపం వలన వచ్చేది మరణం, మరణ భయం, పాప భారం. వీటిలో నుంచి ప్రియులరా దేవుడు మనలను తప్పించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ సమయమున ఈ ప్రయాసపడి భారం మోసుకొనుచున్న కనుక ఏ ప్రయాస గురించి మాట్లాడుతున్నావు? ఏ భారం గురించి మాట్లాడుతున్నావు మనం? పాపం అనే భారం. పాపం అనే భారం. పాపం అనే భారాన్ని మోసుకొనుచున్న సమస్త జనులారా, ఇక్కడ ప్రియులారా ఈ వచనంలో రెండో పాయింట్ ఈ ప్రసంగంలో ఏంటనంటే, నా యొద్దకు రండి అంటున్నాడు. నా యొద్దకు రండి. చాలామంది క్రైస్తవులే మందిరాలకు వెళ్తారు, సంఘాలకు వెళ్తారు. ఆ పాస్టర్ గారు గొప్పోడు, ఆ మందిరం చాలా గొప్పది, ఆ మందిరంలో ఏసీ ఉంది, ఆ మందిరం చాలా కోట్లతో కట్టబడింది, ఆ పాస్టర్ గారు ఇలా చేస్తారు, లేకపోతే అక్కడ మ్యూజిక్ బాగుంది, అక్కడ రకరకాలైనటువంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఆ సంఘంలో ఉంటే బర్త్డేకి కేకులు పంపుతారు, చనిపోయిన వాళ్ళకి కాఫిన్ బాక్సులు పంపుతారు. ప్రియులరా, మనం మందిరాలకు ఎందుకు వెళ్తున్నాం? సంఘాలకు ఎందుకు వెళ్తున్నాం? ప్రియులరా, జాగ్రత్తగా గమనించండి. ప్రభు అంటున్నాడు కదా, మేము ఈ డినామినేషన్, మేము ఈ శాఖ, మా వర్గం వాళ్ళందరూ ఈ మందిరానికి వెళ్తారు. ఇదేనా క్రైస్తవ్యాన్ని నీకు నేర్పింది? క్రీస్తు నేర్పుతుంది ఇదేనా? ప్రభు అంటున్నాడు కదా, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. నా యొద్దకు రావాలి. మీరు మందిరాలకు వెళ్ళటం మంచిదే, సభలకు వెళ్ళటం మంచిదే, దైవజనుని చేత ప్రార్థన చేయించుకోవటం మంచిదే. కానీ వారినే చూస్తున్నావా, వాటినే చూస్తున్నావా, లేక ప్రభు యొద్దకు వస్తున్నావా? ప్రభు వైపు తిరుగుతున్నావా? ప్రభు జ్ఞానంలో నీవు ఉంటున్నావా? నా యొద్దకు రండి అంటే మందిరంలోనికి వెళ్ళటం, ఆయన యొద్దకు వెళ్ళటమా? ఒక సంఘానికి వెళ్ళటం. కొంతమంది ఎలాగుంటుందంటే, కొంతమంది మైండ్, కొంతమంది ఎలాంటి మైండ్ సెట్లో జీవిస్తూ ఉంటారంటే, కంగారుగా వెళ్ళి ఆఖరిలో ఆ కానుకేసేస్తే సరిపోతుంది, లేకపోతే మరికొంతమంది దీవెన ప్రార్థనకి వెళ్తే సరిపోతుంది. అమ్మయ్య, పాస్టర్ గారికి కనపడ్డాం, ఇక దేవునికి కనపడ్డాం, నా భక్తి అయిపోయింది, ఇది చాలు అని అనుకునేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులను దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. నా యొద్దకు రావాలి. సో రావటం అంటే ఎలాగా? ఆయన యొద్దకు రావటం అంటే ఏంటి? ఆయన యొద్దకు రావటం అంటే ప్రియులరా, ప్రార్థనలో రావాలి, ప్రార్థనలో రావాలి. ఆయన యొద్దకు రావటం అంటే మందిరంలో కుర్చీల్లో కూర్చోవటమా? ఆయన యొద్దకు రావటం అంటే ముందున్న ఆల్టర్ దగ్గరికి కూర్చుంటే ఆయన యొద్దకు వచ్చినట్లా కాదు సుమా. నీవు ఒంటరి ప్రార్థన గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. హౌ డు వి రీచ్ జీసస్? మనం యేసు ప్రభు వారిని ఎలాగ మీట్ అవుతాం?
యేసు ప్రభువారి యొద్దకు ఎలాగొస్తాం ప్రియులరా? ప్రార్థనలో వస్తాం. మనం ప్రార్థనలో ప్రభువుని చేరుకుంటాం. తెల్లవారు ప్రార్థన కావచ్చు, మధ్యాహ్నం ప్రార్థన కావచ్చు, సాయంత్రం ప్రార్థన కావచ్చు, రాత్రి ప్రార్థన కావచ్చు. ప్రార్థనలో ఆయన యొద్దకు వెళ్తున్నాం. ఆయన మన యొద్దకు వస్తున్నాడు. ఆయన యొద్దకు రావటం అంటే ఆయన ఏమైనా కొండ మీద ఉన్నాడా? ఆయన దగ్గర సముద్ర తీరం దగ్గర ఉన్నాడా? ఆయన ఏదైనా పలానా ప్రాంతం దగ్గర ఉన్నాడా? అక్కడికి ఫ్లైట్లోనో, ఓడలోనో, బస్సులోనో, కారులోనో వెళ్ళాలా? నో నో నో. దేవుని దగ్గరికి రావటం అంటే ప్రార్థనలో మోకరించి ఆయన్ని కలుసుకోవటం, ప్రార్థనలో మోకరించి ఆయనతో మాట్లాడటం. ఒక తండ్రితో మాట్లాడినట్లు, ఒక భార్యతో భర్త మాట్లాడినట్లు, ఒక భార్య భర్తతో మాట్లాడినట్లు, ఒక పిల్లవాడు తండ్రితో మాట్లాడినట్లు, ఒక తండ్రి పిల్లవాడితో మాట్లాడినట్లు, ఒక స్నేహితురాలతో ఒక స్నేహితురాలు మాట్లాడినట్లు, ఒక స్నేహితుడు మరొక స్నేహితుడితో మాట్లాడినట్లు మనం ఆయన యొద్దకు రావాలి. ఎందులో రావాలి? ప్రార్థనలో రావాలి. వాట్ డిఫైన్స్ అవర్ రిలేషన్షిప్ విత్ జీసస్? యేసు ప్రభువారితో మన యొక్క సంబంధాన్ని ఏది నిర్ధారిస్తుందంటే మన వ్యక్తిగత రహస్య ప్రార్థన. మన వ్యక్తిగత రహస్య ప్రార్థనలో మనం ఆయన్ని కలుసుకోవాలి, ఆయనతో మాట్లాడాలి, ఒక స్నేహితునితో మాట్లాడినట్లు మాట్లాడాలి. చూడండి ప్రియులరా, కొన్నిసార్లు మనం ఏదో నిందతోనో, నిరాశతోనో, అప్పులతోనో ఎవరైనా మోసం చేస్తే మనం మన అన్నదమ్ములతోనో, అక్క చెల్లెళ్ళతోనో, లేకపోతే ఇరుగు పొరుగు వారితోనో, ఆఫీసులోనో కొలీగ్స్తోనో, సహ ఉద్యోగులతోనో మనం చెప్పుకొని ఒక గంట సేపు చెప్పుకున్న తర్వాత అమ్మయ్య నా గుండెలో భారం తగ్గింది అంటాం కదా. అతడు ఏం చేశాడా చేయలేదా అనే తర్వాత విషయం. అతడు నెమ్మదిగా అతడు నా బాధ అంతా విన్నాడు, నేను ఎవరితోనో పంచుకున్నాను, ఇప్పుడు నాకు గుండె కొంచెం తేలికైంది అని అంటాం చూసారా. అదే ప్రభుతో పంచుకుంటే, అదే ప్రభుతో మాట్లాడితే, ఒక గంట సేపు ప్రభుతో ప్రార్థనలో మాట్లాడితే, ఒక అరగంట సేపు ప్రభుతో ప్రార్థనలో మాట్లాడితే, ఒక స్నేహితునితో మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుకుంటే నీకు ఎంత తేలికవుతుంది? అదే విశ్రాంతి, అదే విశ్రాంతి. ఆయన ఏమిస్తానంటున్నాడు? నీకు విశ్రాంతి కలుగజేతును. మొదటి విషయం, వాట్ ఈస్ దిస్ హెవీ లేడెన్, వాట్ ఈస్ దిస్ బర్డెన్? ఈ భారం ఏంటి? పాపం అనే భారం, పాపం అనే భారం. నా యొద్దకు రండి అంటున్నాడు. అంటే ఏంటి అర్థం? ఆయన దగ్గరికి ప్రార్థనలో వెళ్ళాలి. మందిరంలో చెప్పులు ఎప్పేసి తెల్లబట్టలు వేసేసుకుని మందిరంలో కూర్చోవటం ఆయన యొద్దకు రావటం కాదు ప్రియులరా. ఆయన యొద్దకు ప్రార్థనలో రావాలి. ప్రార్థనలో ఆయనతో ముఖాముఖిగా నువ్వు మాట్లాడుకోవాలి. నీకు వచ్చి రాని భాషలోనే మాట్లాడుకోవాలి. నీకు బైబిల్ గ్రంథం అంతగా తెలియకపోయినా నువ్వు ఆయనతో మాట్లాడుకోవాలి. మూడవది, ఆ పాప భారాన్ని నువ్వు ఆయన దగ్గరికి వచ్చి ఆయనని మీట్ అయ్యి ఆయనకు ప్రార్థన చేస్తూ మనం ఉన్నప్పుడు ప్రియులరా, దేవుడు మనకేమిస్తాడు? విశ్రాంతి కలుగజేస్తాడు. ఏం కలుగజేస్తాడు దేవుడు మనకి? విశ్రాంతి. యేసు విశ్రాంతి కలుగజేస్తాడు. ఏంటి విశ్రాంతి? ఏసీ రూమ్లో పడక కుర్చీ మీద కూర్చుని అమ్మయ్య అని టీవీ చూడటమా విశ్రాంతి? అది కాదు. లేకపోతే ఎక్కడైనా ఏదైనా మంచి ఆహ్లాదకరమైన చాలా చక్కని ఏమంటాం పచ్చిక బయళ్ళు ఉన్న దగ్గరికి వెళ్ళి కూర్చోవటం, అదా విశ్రాంతి? విశ్రాంతి నీ ఆత్మకి, విశ్రాంతి నీ శరీరానికి కాదు, విశ్రాంతి నీ అవయవానికి కాదు. విశ్రాంతి యేసు ప్రభువు మాట్లాడుతున్న విశ్రాంతి, ఈ విశ్రాంతి నీ ఆత్మకి. ఆత్మ విశ్రాంతి ఎలా పొందుతుంది? పాప భారం నుంచి విముక్తి పొందినప్పుడు పొందుతుంది.
పాప భారం నుంచి నీవు విముక్తుడైనప్పుడు, నీ అబద్ధాలు క్షమించబడినప్పుడు, నీ దుర్వ్యసనాలు క్షమించబడినప్పుడు, నీ యొక్క మోసాలు క్షమించబడినప్పుడు, నీ యొక్క దుర్వ్యాపారములు, నీ యొక్క అబద్ధ సాక్ష్యాలు క్షమించబడినప్పుడు నీ మనస్సు తేలికైపోతుంది, నీ భారం తొలగించబడుతుంది, నీవు ప్రభువుకి దగ్గరగా ఉండగలవు. కనుక ప్రియులారా, ఈ ప్రయాసపడి భారం మోసుకోవటం అంటే ఏంటి? పాప భారాన్ని మనం అందరం మోస్తున్నాం. పాప భారాన్ని మనం అందరము పెద్ద పెద్ద లోడ్స్ మనం మోసుకెళ్తున్నాం. ప్రభు అంటున్నాడు కదా, ఆ భారాన్ని, ఆ పాప భారాన్ని నేను తొలగించడానికి ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభువారే ఎందుకు తొలగించగలడు? ఆయనే ఎందుకు తొలగించగలడు? ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళాలి మనం? ఎందుకు వెళ్ళాలంటే ఆయనే ఈ పాప భారానికి పరిష్కారం చేశాడు. ఆయనే పాప భారాన్ని తొలగించడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మార్గం సిలువ మార్గం. నీ మీద పడవలసిన శిక్ష, నీ మీద మోపబడవలసినటువంటి నేరాన్ని ఆయన మీద మోపబడింది. ఆయన తన యొక్క భారాన్ని, ఆయన నా యొక్క భారాన్ని ఆయన వీపు మీద వేసుకొని, మన భారాన్ని అంతటి, లోకంలో పుట్టిన ప్రతి మానవుని యొక్క భారాన్ని ఆయన తన మీద వేసుకొని ఆయన ఈ లోకంలో మరణించాడు. ఒక బలి అయిపోయాడు. ఒక బలిగా సిలువనేకి ఆయన మరణించి, ప్రియులరా, ఆయన సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచి రక్షకుడిగా ఆయన అంటున్నాడు కదా, ఇప్పుడు నా యొద్దకు రండి అని ఆయన చాచిన చేతులతో నిన్ను పిలుస్తుండగా నువ్వు రాగలవా? నీ భారాన్ని తొలగించుకోగలవా? ఆయన యొద్దకు వచ్చి ఆయన ఇచ్చే విశ్రాంతి నువ్వు పొందుకోగలవా? ఈ సమయమున మీకు ప్రార్థన చేయొచ్చునుగా నాతో ఏకీభవించండి. ఈ పాప భారం ప్రభువా నాలో నుంచి తొలగించండి అనే ఆశగాని మీలో ఉన్నట్లయితే మీరు నాతో నా ప్రార్థనలు ఏకీభవించండి, ప్రార్థన చేయండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీ వాక్యం ఎంతో సత్యమైనది ప్రభువా. మీ వాక్యం ఎంతో బలమైనది, మీ వాక్యం ఎంతో దృఢమైనది, మీ వాక్యం జీవితాలను మార్చేది ప్రభువా. ఈ యొక్క మాటలు విన్నటువంటి ప్రతి వ్యక్తిని పాప భారము నుంచి దేవా బయటకు తీసుకొని రండి. మీ వద్దకు రాగలుగుటకు, మీ వాక్యాన్ని వినుటకు, మీకు ప్రార్థన చేయుటకు, మిమ్ములను గణపరచుటకు, మిమ్ములను స్తుతించుటకు, మిమ్ములను వెంబడించుటకు మీ సహాయం వారికి దయచేసి పరిశుద్ధాత్ముడా, వారి ఆత్మలను మీరు రక్షించి ఈ సమయంలో ప్రభువా వారిని మీరు బలపరచుమని, స్థిరపరచుమని, మీ యొక్క వాక్యానుసారంగా వారు జీవించుటకు సహాయం చేయమని, మీరు అందించు ఆత్మీయమైనటువంటి విశ్రాంతిలోనికి వారు ప్రవేశించుటకు సహాయం చేయమని, ప్రతి ఒక్కరూ ప్రభువా ఈ భారము నుంచి బయటకు రాగలుగుటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ ఘనమైన నామమున మనవులు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకందరికీ సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. ఉచిత బైబిల్ కోర్స్ మీ ఇంటి వద్ద నుండే చేయవచ్చును. కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్ ఇవ్వబడును. మీ ప్రార్థనా అవసరతలకు మా చిరునామా రెవరెండ్ సురేష్ బాబు, పోస్ట్ బాక్స్ 5, ఎస్ఆర్ నగర్ పోస్ట్, రాజమండ్రి 533105, తూర్పు గోదావరి జిల్లా. ఫోన్ నంబర్ 9441639372.